శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, మార్చి నెలలో కలిసొచ్చేటటువంటి తేదీలేంటో, అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము, సమస్యల నివారణకు పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే దీనితో పాటుగా మేము కొత్తగా ప్రారంభించినటువంటి మాచిరాజు ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో చదువుకునే అనేక రకాలైన స్తోత్రాలకు విశ్లేషణలు ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మన ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రహస్యాలన్నీ ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేవీ దేవతల రూపాల్లో ఉన్నటువంటి అంతరార్థం మొత్తం ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే భగవాన్ రమణ మహర్షి, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు వీరు రచించినటువంటి మహాగ్రంథాలలో ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. మోక్షం ఎలా పొందాలి, నేనెవర్ని అనే ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అష్టాదశ పురాణాల గురించి, మన సనాతన సంస్కృతి సంప్రదాయాల గురించి, అలాగే ఆచార వ్యవహారాల్లో ఉన్న సైన్స్ రహస్యాల గురించి, స్తోత్రాలలో ఉన్న విశ్లేషణ గురించి, జీవితాన్ని తరింపజేసుకునే విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సమస్యల నివారణకు, జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి పరిహారాలకు, పండుగల విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటం కోసం, గురువుల ఆశీర్వాదం అందిపుచ్చుకోవటం కోసం, వీటన్నిటి గురించి తెలుసుకోవటం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా తప్పకుండా చూడండి. ఇహలోక సంతోషాలు, పరలోక మోక్ష ప్రాప్తి రెండు కావాలంటే రెండు ఛానల్స్ చూడండి. అలాగే మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులలో తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో చాలా వరకు యోగదాయకంగా ఉంది. అన్ని విధాలుగా అద్భుతమైన శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. కార్యాలన్నింటిలో జయం కలుగుతుంది. ఏ పని ప్రారంభించినా వృశ్చిక రాశి వాళ్ళు మార్చి నెలలో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్యపరమైన సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో విశేషంగా యోగిస్తాయి. అలాగే ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. కొండల్ని సైతం పిండి చేయగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి వృశ్చిక రాశి వాళ్ళు విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ఆకాశానికి నిచ్చెనలు వేసి ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుత విజయాలు సాధించగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే స్థలం కొనుక్కోవటం అనేటటువంటిది కనిపిస్తోంది. ఏదైనా స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇల్లు కానీ ఖచ్చితంగా కొనుక్కోవాలని ప్రయత్నిస్తే వృశ్చిక రాశి వాళ్ళు కొనగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల పరీక్షలు బ్రహ్మాండంగా రాస్తారు. ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వచ్చేలాగా పరీక్షలు వృశ్చిక రాశి విద్యార్థులు రాయగలుగుతారు. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల లాభాలు చేకూరుతాయి. నూతన పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో రిలేషన్ చాలా బాగుంటుంది. గృహ నిర్మాణాది పనులు కూడా కలిసి వస్తాయి. హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఆ పనులన్నీ చాలా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 4, 6, 12, 15, 20, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 8, 10, 18, 22, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళు మార్చి నెలలో తప్పనిసరిగా
ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. అది కూడా వీలైతే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం అందుబాటులో లేకపోతే అభయాంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా చదివినా విన్నా వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద మార్చి నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మార్చి నెలలో మాస ఫలితాలు. మళ్ళీ తదుపరి మాస ఫలితంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వ సంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వ సంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.